Hi, I'm Dr. Shrija. I'm a periodontist from Tooth Dental Clinic. So, ఇవాళ నేను టూత్ సెన్సిటివిటీ గురించి మాట్లాడుతున్నాను. డెఫినెట్లీ అందరికీ ఈ ఇష్యూ అయితే ఉంటుంది. సో ఎప్పుడైనా మనము వేడిగా లేదా చల్లగా తీసుకున్నప్పుడు ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, ఎక్కువ స్వీట్స్ ఆర్ చాక్లెట్స్ చల్లగాలికి ఎక్స్పోజ్ అయినప్పుడు టూత్ పెయిన్ ఆర్ సెన్సిటివిటీ లాగా అనిపించి ఉంటుంది. సో దీని మెయిన్ రీజన్ ఎందుకు మనకి టూత్ సెన్సిటివిటీ అనేది డెవలప్ అవుతుంది. మనకి ఒక టూత్ స్ట్రక్చర్లో మెయిన్గా ఒక 3 లేయర్స్ ఉంటాయి: ఎనామిల్, డెంటిల్ అండ్ పల్ప్ అని. మనకి ఈ ఎనామిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా యాక్ట్ చేస్తుంది పన్ను పైన. ఇదే ఎనామిల్ మనకి లాస్ అయింది, ఏదైనా డ్యామేజ్ అయింది, అబ్రేషన్స్ అవ్వడం వల్ల అయ్యింది, ఎరోజన్స్ అవ్వడం వల్ల అయ్యింది అని అనుకోండి, అప్పుడు మనకి సెన్సిటివిటీ అనేది డెవలప్ అవుతుంది. సో ఇది లాస్ అయిపోయింది అని అంటే మనకి దీని కింద ఉన్న లేయర్ అనేది డెంటిల్. ఇది ఒకటి ఇన్నర్ సెన్సిటివ్ లేయర్ అన్నమాట. ఇది ఎక్స్పోజ్ అయిపోతుంది మనకి ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్కి అని అంటే, మనము చల్లగా తీసుకున్నప్పుడు వేడిగా స్వీట్స్ ఆర్ చాక్లెట్స్ ఏమైనా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ డెంటిల్ లోపల మల్టిపుల్ నర్వ్ ఛానల్స్ అనేటివి ఉంటాయి. ఇవి తీసుకున్నప్పుడు ఈ నర్వ్ ఛానల్స్ అనేటివి యాక్టివేట్ అవ్వడం, స్టిమ్యులేట్ అవ్వడం వల్ల మనకి ఆ పెయిన్ అనేది వస్తుంది. సో మెయిన్ కొన్ని రీజన్స్ ఉంటాయి దేనివల్ల ఇది అవుతుంది అనేది. ఫస్ట్ థింగ్ వచ్చేసి అసిడిక్ ఫుడ్స్ అండ్ డ్రింక్స్. So there are certain foods like citrus fruits, lemon, oranges, alcohol, carbonated drinks అంటే సోడా, కూల్ డ్రింక్స్, ఇవన్నీ తీసుకున్నప్పుడు టొమాటోస్, చాక్లెట్, ఫ్రైడ్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ ఇవన్నీ తీసుకున్నప్పుడు ఏంటి అని అంటే ఇంకా అగ్రివేట్ అవుతుంది సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి. సరే, సెన్సిటివిటీ అసలు లేని వాళ్ళకి ఏంటి అని అంటే ఇవి తీసుకున్నప్పుడు మనం తీసుకునే చిన్న ప్రికాషన్ ఏంటంటే ఇవి కన్జ్యూమ్ చేశాక ఇమీడియట్గా వాటర్ రిన్స్ చేయడము ఫస్ట్ థింగ్. ఉన్నవాళ్ళు కూడా సెన్సిటివిటీ ఉన్నవాళ్ళు కూడా మనం ఇవి తీసుకున్న తర్వాత ఇమీడియట్ వాటర్ రిన్స్ చేస్తే ఇంకా ఫర్దర్గా ఎనామిల్ లాస్ అనేది అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ కాజ్ ఏంటి అని అంటే చిగుర్లు అరిగిపోవడం. సో చిగుర్లు అరిగిపోయినప్పుడు ఏమవుతుంది, మనకి చిగురు అనేది ఇంతవరకు డ్యామేజ్ అయిపోయింది అని అనుకోండి, డెంటిన్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది. అగైన్ డెంటిన్ ఎక్స్పోజ్ అయ్యింది అంటే మనం ఏది తీసుకున్నా కూడా ఎక్స్టర్నల్గా డైరెక్ట్గా దానికి కాంటాక్ట్ ఉంటుంది. సో అగైన్ మళ్ళీ నర్వ్స్ అనేవి స్టిమ్యులేట్ అవుతాయి, మనకి పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ కామన్ రీజన్ వచ్చేసి టూత్ గ్రైండింగ్ అనమాట. సో ఈ టూత్ గ్రైండింగ్ ఏంటి అని అంటే మనకు తెలియకుండా మనం నిద్రపోతున్నప్పుడు పళ్ళని కొరుకుతాము. మనం అది ఇంటెన్షనల్గా చేయము, సబ్కాన్షియస్గా అయిపోతుంది. సో అది అవాయిడ్ చేయాలి అని అంటే మనకి నైట్ గార్డ్స్ అనేటివి ఉంటాయి. సో మీరు డెంటిస్ట్ని విజిట్ అవుతే మీ పళ్ళది మెజర్మెంట్స్ తీసుకొని నైట్ గార్డ్ అనేది ప్రిపేర్ చేస్తాము. ఇలా గ్రైండ్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి టూత్ స్ట్రక్చర్ అనేది అరిగిపోతూ ఉంటుంది. మనకి పైన లేయరే ఎనామిల్ కాబట్టి పైన నుంచి అరగడం స్టార్ట్ అవుతుంది కదా. సో డైరెక్ట్గా ఎనామిల్ అనేది లాస్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్ రీజన్ క్యావిటీస్. సో ఈ క్యావిటీస్ అనేటివి మనం సరిగ్గా ట్రీట్ చేసుకోకుండా, ఫిల్లింగ్ చేయించుకోకుండా, ఒకవేళ రూట్ కెనాల్ రిక్వైర్మెంట్ ఉంటే అది చేయించుకోకుండా, పళ్ళు తీయించాలి అని అంటే అది వదిలేసి అది అన్నీ నెగ్లెక్ట్ చేసేస్తే దీనివల్ల మనకి ఇంకా సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది, ఇంకా ఫర్దర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి చాలా గట్టిగా బ్రష్ చేయడము. సో మనకి బ్రష్లో హార్డ్ బ్రిజల్స్ లేదా మీడియం ఆర్ సాఫ్ట్ బ్రిజల్స్ వాడేవాళ్ళు ఎక్కువ రఫ్గా బ్రష్ చేస్తే, హారిజాంటల్ మోషన్లో ఇలా బ్రష్ చేస్తే ఏమవుతుంది అని అంటే చిగురు అనేది పోతూ ఉంటుంది. అగైన్ సేమ్ థింగ్ మళ్ళీ డెంటిన్ ఎక్స్పోజ్ అవుతుంది. సో హార్ష్గా అనేది బ్రష్ చేయొద్దు, హారిజాంటల్ మోషన్లో అసలు బ్రష్ చేయొద్దు. ఓకే, ఇవి మనకి మెయిన్ రీజన్స్. సో వీటిని ఎలా ప్రివెంట్ చేయొచ్చు? ఫస్ట్ థింగ్ వచ్చేసి అసిడిక్ ఫుడ్స్ కన్జంప్షన్ కొంచెం తగ్గించడం, లేకపోతే అవి తిన్న తర్వాత ఓరల్ రిన్స్ చేసుకోవడము ప్లెయిన్ వాటర్తో, ఇదొకటి. టూత్ బ్రష్ అనేది మనం అల్ట్రా సాఫ్ట్ ఆర్ ఎక్స్ట్రా సాఫ్ట్ టూత్ బ్రషెస్కి షిఫ్ట్ అయిపోవడము, హార్డ్ నుంచి మీడియం నుండి. నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్ క్లీనింగ్స్ 3 or 6 monthsకి ఒకసారి చేసుకుంటూ ఉండడము, మౌత్ వాషెస్ వాడుతూ ఉండడము, ఫ్లాసింగ్ చేసుకుంటూ. ఇవి మెయిన్. క్యావిటీస్ ఉంటే ఫిల్లింగ్ చేసుకోవడము, లేదు ఫిల్లింగ్ అయిపోయింది రూట్ కెనాల్ స్టేజ్ ఉంటే రూట్ కెనాల్స్ చేసుకోవడము, ప్రివెంటివ్ మెజర్స్ అని తీసుకోవాలి. సో సెన్సిటివిటీ అనేది వెరీ కామన్ ఇష్యూ, అలా అని చాలామంది ఇగ్నోర్ చేస్తారు. సో ఆ ఇగ్నోర్ చేయడం వల్ల ఒక చిన్న దాని నుంచి మళ్ళీ ఫర్దర్గా ఎక్కువ యాడ్ ఆన్ ట్రీట్మెంట్స్ అవుతాయి తప్ప మెయిన్ సెన్సిటివిటీ అయితే మీకు కంట్రోల్ అవ్వదు. సో యూ కెన్ ఆల్వేస్ విజిట్ అవర్ Tooth Dental Clinic. We have 8 branches here in Hyderabad. We also have an online website toothdental.com where you can directly chat with the doctor. Thank you.